శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మన దేశం అనేక మతాలు, అనేక ఆచారాలకు నిలయం. ఇక్కడ జరుపుకునే కొన్ని పండుగలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనాలు. అలాంటి పండుగలలో ఒకటి ఉగాది. ఆంధ్రప్రదేశ్లోని కడపలో జరిగే ఉగాది వేడుకలు హిందూ ముస్లింల సఖ్యతకు వేదిక. కొన్ని ఏళ్లగా కడపలోని ముస్లింలు తెలుగువారి తొలి ఏడాదిని ఘనంగా జరుపుకుంటారు. కడపలో ఉగాది పండుగను హిందువులతో పాటు ముస్లింలు కూడా జరుపుకునే ఆనవాయితీ ఉంది. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అందులో భాగంగా ముస్లింలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ముస్లింలకు చెందిన బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామిలో విలీనం కావడంతో ఉగాది పండుగ రోజున స్వామివారిని దర్శించుకుంటారు. ఏళ్ల తరబడి నుంచి వస్తున్న ఆచారం కావడంతో అలాగే కొనసాగిస్తున్నారు. ఆనవాయితీగా కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయానికి వేకువజాము నుంచే ముస్లిం భక్తుల భారీ సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. దీంతో ఈ ఆలయం ముస్లిం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా ఉగాది పర్వదినాన్న స్వామివారిని ముస్లింలు దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భత్యం సమర్పించారు ముస్లిం భక్తులు. స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాదు వెంకన్నకు ఉప్పు, పప్పు, చింతపండు సమర్పించారు. ముస్లింలు కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. వెంకన్న ముస్లింల ఆడబడుచు బీబీ నాంచార్ని వివాహం చేసుకున్నారు. దీంతో హిందూ ముస్లింలకు బంధుత్వం ఏర్పడిందని కడప ముస్లింల నమ్మకం. అందుకనే ఇక్కడ ముస్లింలు వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు. ఉగాది రోజు ప్రత్యేకంగా వెంకన్న ఆలయానికి వెళ్లి తమ అల్లుడిని పండుగకి ఇంటికి ఆహ్వానిస్తారు. ఉప్పు, పప్పు, చింతపండు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఈ ఆలయానికి కడప జిల్లా నుంచి మాత్రమే కాదు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా ముస్లింలు తరలివస్తారు. ఆలయంలో ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే ఈ ఆలయంలో ఉగాది రోజున హిందూ భక్తుల కంటే కూడా ముస్లిం భక్తులే ఎక్కువగా కనిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, దేవుని కడప. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. తరువాత అలంకారము, నైవేద్యం, తదుపరి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతి చేశారు. అలాగే ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది ఈరోజు. అలాగే ఎక్కడా లేని విధంగా ఎక్కువ శాతం ఈరోజు మహమ్మదీయులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు. అది ఎందువలన అనగా పూర్వం నుండి కూడా ఒక ఆనవాయితీ ఉండేది ఇక్కడ. అది వెంకటేశ్వర స్వామివారు మా ఇంటి అల్లుడు, బీబీ నాంచారు మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో స్వామివారికి కొన్ని తరాలుగా ఇక్కడి నుంచే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి భత్యం సమర్పించి ప్రసాదం తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో నిత్య కార్యక్రమాలు తీర్చుకునేవాళ్ళు. అలానే కొన్ని తరాల నుంచి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది కూడా. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ రోజంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుడి తెరిచే ఉంచుతారు దర్శనానికి. అలాగే రాత్రి 8 గంటలకి స్వామివారి పౌలింపు సేవతో ఉగాది వేడుకలు ఈరోజు పరిసమాప్తి చెందుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఏముండదు, అది దేవుడు మాది అంత మనకు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడ వస్తూ ఉన్నాము. మాకు పెద్దోళ్ళ నుంచి ఇది కార్యక్రమం జరుగుతూ ఉండదు. అదంతా మాకు ఏం తెలియదని చెప్పి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని న్యాజ్ ఇచ్చి పోతా ఉన్నాము. డబ్బులు ఇచ్చేసిపోతాము అంతే. అది భత్తము మేమైతే ఇవ్వలేము, పెద్దోళ్ళు చేస్తూ ఉన్నారు. అది ఇసిపెట్టకూడదు అని చెప్పి ఇట్లా చేసుకుంటా ఉన్నాము అంతే. ఏమంటే సంవత్సరం ఒకసారి ఉగాది వస్తున్నాను. ఆ దేవుని వల్ల మంచిగా చూడాలా, అందరికీ చల్లగా ఉండాలని వస్తున్నాను. అందరి కోసం ప్రజలు ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా చూడాలని, అందుకోసమే నాకు, నా పిల్లలకు అందరికీ బాగా చూడాలా, దేవుడు అందరికీ మంచిగా ఉండాలని వస్తున్నాం స్వామి. సంవత్సరం వస్తాను స్వామి కోసం. బీబీ నాంచారం ఏమవుతుంది బా ఏమో తెలియదు. అదే మీ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారట కదా. అదే చెల్లెల మాదిరి అవుతుంది అనకల చెల్లెలు. ఏమేమి ఇస్తారన్న మీరు ఇక్కడికి వచ్చాక? ఇంతకుముందు అన్నీ బియ్యం అన్నీ ఇస్తానేమో. మా అమ్మ ఉన్నప్పుడు, మళ్ళీ మా అన్న ఉన్నప్పుడు ఇస్తాను. నేను వచ్చిన టెంకాయ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, 10 రూపాయలు 11 రూపాయలు డబ్బులు ఇస్తాను. మొక్కుకొని వెళ్ళిపోతాను.
అంతవరకు. ఇక్కడికి వచ్చినాక నీకేమైనా మంచి జరుగుతుందా? ఇక్కడికి వచ్చి ఏం మంచి స్వామి, అంతే బాధలే ఉన్నాయి నాకు. మా భార్య కూడా చచ్చిపోయింది, ఏం లేదు, నేను ఒక్కనే ఉన్నా. ఎవరు చెప్పుకున్న దానికి లేదు స్వామి. 4 ఆడపిల్లలు ఉన్నారు, కొడుకుంటాడు కొడు. అందుకోసం వస్తాడా స్వామి దగ్గర, అన్ని దగ్గర వేడుకుంటాడు. అందరు స్వామితో కూడా బాగా మంచిగా చూడాలా స్వామి అని. ఏమి ఒక్క దేవుడు కూడా కరుణించేది లేదు. అన్ని ఉండేవానికే చూస్తున్నారు దేవుళ్ళు.